హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలు 10th క్లాస్ అర్హతతో, మరి కొన్ని ఉద్యోగాలని డిప్లొమా అర్హతతో, మరి కొన్ని ఉద్యోగాలని ఇంటర్మీడియట్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, టోటల్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 రకాల ఉద్యోగాలను కూడా 2 ప్లేసుల్లో భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కొన్ని ఉద్యోగాలని, అలాగే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్స్ లో మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుల వారీగా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారా, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారా, జిఎంసీ 2 ఖాళీలని, జీటీజీహెచ్ 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా కూడా క్లియర్ గా చెప్తారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిఎంసీలో 9 ఖాళీలని, జీటీజీహెచ్ లో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇక భర్తీ చేస్తున్న పోస్టులు అన్నింటి కూడా క్లియర్ గా మీరు ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా మెన్షన్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకొని మీరు రోస్టర్ పాయింట్ వారీగా వేకెంటీ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే అనస్థీసియా టెక్నీషియన్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సులో అనస్థీసియా టెక్నీషియన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జీటీజీహెచ్ లో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్ అనే ఉద్యోగాలని జీటీజీహెచ్ లో 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరికి బీఎస్సీ డిగ్రీతో పాటుగా ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో కార్డియాలజీకి సంబంధించిన డిప్లొమా కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ కోర్సుతో కూడా ఈ యొక్క కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. జీటీజీహెచ్ లో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుతో పాటు 1 year అప్రెంటిస్షిప్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉద్యోగాన్ని చూస్తూ ఉన్నాం. జీటీజీహెచ్ 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఆపరేషన్ థియేటర్ సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ అనే కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జీటీజీహెచ్ లో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. జిఎంసీలో 1 ఖాళీని, అలాగే జీటీజీహెచ్ లో 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక 7th వన్ చూసినట్లయితే స్టోర్ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. 3 ఖాళీలని జీటీజీహెచ్ లో భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని జిఎంసీలో ఖాళీని భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. 9th వన్ చూసినట్లయితే ఈసీజీ టెక్నీషియన్ అనమాట. వీరికి ఇంటర్మీడియట్ తర్వాత ఈసీజీకి సంబంధించిన డిప్లొమా కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జీటీజీహెచ్ లో 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక 10th వన్ చూసినట్లయితే లైబ్రరీ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి ఇంటర్మీడియట్ తో పాటుగా లైబ్రరీ కోర్సు సంబంధించినటువంటి సిఎల్ఐఏసి కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. జిఎంసీ 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా టోటల్ గా జిఎంసీలో 12 ఖాళీలని, జీటీహెచ్ 48 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్ గా 60 ఖాళీలని నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. అదేవిధంగా కాంట్రాక్ట్ విధానంలో 11 ఖాళీలని, అవుట్ సోర్సింగ్ విధానంలో 49 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా 60 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే 1/12/2025 నాటికి మనం ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం గా 42 years వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలానే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఫీజును వచ్చేసి మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ కి 300 రూపీస్, బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 200 రూపీస్ చొప్పున
ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారనమాట. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 10% మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారనమాట. రిమైనింగ్ 15% వచ్చేసి మీరు గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా ఆనర్ బేసిస్ వర్క్ కింద చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్గా ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా 100 మార్క్స్కి అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక అప్లికేషన్తో పాటుగా మనం ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటిలన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంబైన్ నోటిఫికేషన్ ద్వారా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాత ఈస్ట్ గోదావరి జిల్లా ప్రకారంగా అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అలాగే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం వంటి ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ని ఈ వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 26/12/2025 ఉదయం 10 గంటల నుంచి 9/1/2026 వచ్చే నెల 9వ తారీఖు వరకు సాయంత్రం 4 గంటల లోపు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే జనవరి 9 సాయంత్రం 4 గంటల లోపు అప్లికేషన్ మనం క్యాండిడేట్ వెళ్ళి ఫిజికల్గా సబ్మిట్ చేసుకోవాలి. క్లియర్గా చూసినట్లయితే అడ్రస్ చూసినట్లయితే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ లేదా అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో ఈ యొక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేశారు, ఆ కౌంటర్స్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అంటే క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అలానే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ సంబంధించి కూడా సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి కూడా మీరు సపరేట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.